ఢిల్లీ క్యాపిటల్స్ నాకు తెలిసి అసలు ఎప్పుడు వచ్చిందో కూడా డౌటే నాకు. వచ్చిందా? నాకు గుర్తున్నంత వరకు ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్కి రావడం, కప్పు గెలవడం నేనైతే చూడాల. అప్పుడెప్పుడో వచ్చి ఉంటుంది మేబీ. ఎప్పుడు రోహిత్ శర్మ చేసినప్పుడు. రోహిత్ శర్మ చేసినట్టు ఆడినట్టున్నాడు కదా టీంకి ఫస్ట్లో అనుకుంటా. సో టీంకి వద్దాం, ఢిల్లీ క్యాపిటల్స్ టీంకి వద్దాం. సో ఫస్ట్ కెప్టెన్ అక్షర్ పటేల్ మంచి ఫామ్లో ఉన్నాడు. T20 వరల్డ్ కప్లో చూసాం మనం. బౌలింగ్, బ్యాటింగ్ మంచి ఫామ్లో ఉన్న ప్లేయర్. కోచ్ వచ్చి హేమంగ్ బదాని. సో బ్యాటింగ్ సెక్షన్కి వద్దాం. బ్యాటింగ్ సెక్షన్కి వస్తే KL రాహుల్. చాలా అయింది చూసి, పేరుని కూడా చాలా మంచి ప్లేయరు KL రాహుల్. నెక్స్ట్ కారుణ్ నాయర్ మధ్యలో వచ్చి భయంకరంగా ఆడాడు. 2-3 మ్యాచ్లు భయంకరంగా ఆడి మళ్ళీ మామూలు అయిపోయాడు లాస్ట్ టోర్నమెంట్లో, గుర్తుంది నాకు. సడన్గా తీసుకొచ్చారు టీంలోకి, భయంకరంగా ఆడాడు ఆ రోజు మ్యాచ్. మళ్ళీ 2-3 మ్యాచ్లు ఆడి మళ్ళీ కామ్ అయిపోయాడు కరుణ్ నాయర్. మంచి ప్లేయర్. ఈస్ ఆల్సో ఫ్రమ్ కేరళ ప్లేయర్స్ మధ్య బాగా ఆడతారు అబ్బా, మంచి హిట్టింగ్ ఉంది. సో నెక్స్ట్ డేవిడ్ మిల్లర్ కూడా మంచి హిట్టర్, మిడిల్ ఆర్డర్లో వస్తాడు. కాకపోతే పెద్దగా ఛాన్స్ రావు మనోడికి, ఆడదాకా వచ్చే ఛాన్స్ వచ్చినా పెద్దగా మనోడు ఆడేదానికి కూడా స్కోప్ రావట్లా. మంచి ప్లేయరే. నెక్స్ట్ బెన్ డకెట్ అంటే ఇంగ్లాండ్ ప్లేయర్ నాకు తెలిసి. బెన్ డకెట్ కూడా మంచి ప్లేయరే. నెక్స్ట్ పృథ్వీ షా ఉన్నాడా? ఐ హోప్ నాకు చెప్పు ఉండాలా, మేబీ నేను అప్డేట్గా లేనేమో. నెక్స్ట్ అభిషేక్ పోరెల్ కూడా మంచి బ్యాట్స్మెన్. స్ట్రైక్ రేట్ 149 ఉంది, మంచి బ్యాట్స్మెన్ అభిషేక్ పోరెల్. నెక్స్ట్ ట్రిస్టాన్ స్టప్స్ భయంకరంగా ఆడుతున్నాడు, సౌత్ ఆఫ్రికా ప్లేయర్. మంచి ఫామ్లో ఉన్నాడు. స్ట్రైక్ రేట్ 163 ఉంది స్టప్స్. టోర్నమెంట్ కూడా T20 వరల్డ్ కప్ టోర్నమెంట్లో కూడా బాగా ఆడాడు. నెక్స్ట్ ఆల్రౌండర్స్కి వద్దాం. ఆల్రౌండర్స్కి వస్తే అక్షర్ పటేల్, సమీర్ రిజ్వీ విన్నా కానీ మనకి ఇంతగా ఐడియా లేదు. కాకపోతే స్ట్రైక్ రేట్ 140 ఉంది, మంచి హిట్టర్లో ఉన్నాడు. నేనైతే వినలా నేనైతే గుర్తురాట్లా నాకు. సో నెక్స్ట్ ఆశుతోష్ శర్మ, ఓకే బాగానే ఆడతాడు, ఆల్రౌండర్, మనిషి కూడా బాగుంటాడు. రాజ్ నిగమ్ ఉన్నట్టే ఉంది, 179 ఉంది స్ట్రైక్ రేట్. నేనేమో విన్నట్టుందంటున్నా. చాలా మంది ప్లేయర్స్ వాళ్ళు గుర్తు కూడా రారబ్బా అసలు, ఎందుకంటే మెయిన్ మ్యాచెస్లో చూడం కదా. ఇంటర్నేషనల్ మనకి మ్యాచెస్లో చూడం కాబట్టి పేర్లు మర్చిపోతాం, ఫేసులు గుర్తుండవు. బౌలింగ్ వస్తే 14 మ్యాచెస్లో 11 వికెట్స్, ఎకానమీ 9 ఉంది. కాకపోతే విప్రాజ్ నిగమ్. నెక్స్ట్ అజయ్ మండల్ ఆల్రౌండర్, ఇది కూడా విన్నట్టే ఉంది మండల్. అయితే స్టార్ట్స్ అయితే ఏం లేవు, మేబీ చూడాలి, యంగ్ ప్లేయర్ లాగా ఉన్నాడు. నెక్స్ట్ త్రిపురానా విజయ్, మనకి ఐడియా లేదు. మాధవ్ తివారీ, నో ఐడియా. ఆకిబ్ దర్, న్యూ ప్లేయర్స్లో ఉన్నారు వీళ్ళంతా. మేబీ ఒక మ్యాచ్ కొత్తగా వచ్చిన వాళ్ళలాగా ఉన్నారు టీం. చూడాలి మరి, కొత్త ప్లేయర్స్ అంతా. నీకు కొత్త పేర్లు వినిపిస్తున్నాయి. ఆకిబ్ దర్ అంట. నితీష్ రాణా తెలిసింది, ఇంకా ఆల్రౌండర్ బాగా ఆడతాడు, లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్మెన్. నితీష్ రాణా బాగా ఆడతాడు, మంచి ప్లేయర్. సో ఆల్రౌండర్ సెక్షన్ కూడా కొంచెం వీక్గా అనిపిస్తుంది నాకు. ఇది రీజన్ ఒక టీం ఎందుకు ఎలిమినేట్ అవుతుంది త్వరగా అనేది. వీక్గా ఉన్నారు ప్లేయర్స్ కూడా, నాకేమంత ఇంట్రెస్టింగ్ అనిపించలే ప్లేయర్స్ ఎవరు. నెక్స్ట్ బౌలర్స్కి వద్దాం. బౌలర్స్కి వస్తే మిచెల్ స్టార్క్, మంచి బౌలర్, ఆస్ట్రేలియన్ బౌలర్, విసిరేస్తుంటాడు, మంచి బౌలర్. నటరాజన్ కూడా మంచి బౌలరే. ముఖేష్ కుమార్, మంచి ప్లేయర్. ఎస్ చూసే. చమీరా, శ్రీలంకన్ ప్లేయరు, మంచి ప్లేయరు. ఇంగిడి తెలుసు, లాస్ట్ టోర్నమెంట్ హైయెస్ట్ మనోడికి వచ్చింది వికెట్ టేకరా, హైయెస్ట్ వికెట్స్. మ్యాచ్కి 2-3 వికెట్లు తీస్తాడు మనోడు. లాస్ట్ టోర్నమెంట్లో T20 వరల్డ్ కప్ మొన్న జరిగిన టోర్నమెంట్లో మంచి ఫామ్లో ఉన్నాడు. ఇంగిడి బాగా ఆడతాడు, విసిరేస్తాడు బాల్.
నెక్స్ట్ కైల్ జెమిసన్, న్యూజిలాండ్ ప్లేయర్, బాగా హైట్ ఉంటాడు మనిషి. ఇది కూడా సిరీస్ జరుగుతోంది ఆల్రెడీ. శ్రీలంక సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ సిరీస్ జరుగుతోంది. వచ్చి స్టార్ట్ చేస్తారా, మేబీ వస్తారా. మంచి ఫామ్ ఉంటాడు, బాగా వేస్తాడు, బౌలింగ్ బాగా వేస్తాడు, బాగుంటుంది బౌలింగ్ పర్ఫార్మెన్స్ కూడా మంచి పర్ఫార్మెన్స్. అది ఎకానమీ చూద్దాం ఒకసారి. ఎకానమీ 9 ఉంది. సో లాస్ట్ ప్లేయర్, మై ఫేవరెట్ ప్లేయర్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేయర్స్ కుల్దీప్ యాదవ్. కుల్దీప్ యాదవ్ అన్నాడు. కుల్దీప్ యాదవ్ గురించి చెప్పలేదు, మంచి బౌలింగ్ ఉంటుంది, బాగా వేస్తాడు స్పిన్, మంచి బౌలర్. సో ఓవరాల్గా చూసుకుంటే టీం అయితే నాకు చాలా వీక్ అనిపిస్తుంది. చాలా వీక్గా ఉంది టీము. అంత ఇంట్రెస్టింగ్ ఎవరు అనిపించలే నాకు. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మిచెల్ స్టార్క్, అంతే. డేవిడ్ మిల్లర్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్. కేఎల్ రాహుల్, డేవిడ్ మిల్లర్, వీళ్ళు తప్ప టీం అయితే నాకు అంత ఇంట్రెస్టింగ్ అనిపించలే. ఫస్ట్లోనే చదువుతుంటేనే ఇంట్రెస్ట్ పోతుంది అసలు. సో ఈ టీం నాకు డౌటే, లాస్ట్ దాకా వస్తారన్నాడు, హోప్ అయితే లేదు. ఢిల్లీ క్యాపిటల్స్ టీం కూడా చాలా వీక్గా ఉందనిపిస్తుంది. చాలా ఏం కాదు, కొంచెం వీక్గా అనిపిస్తుంది. అంత ఇంట్రెస్టింగ్గా ఏం లేదు మిక్సప్ కూడా. సో హోప్ టీం బాగా పర్ఫామ్ చేయాలని కోరుకుందాం. ఎప్పుడు ఏ టీం వస్తుందో తెలియదు కాబట్టి. సో హోప్ అందరూ బాగా పర్ఫామ్ చేయాలని కోరుకుందాం. సో దట్స్ ఇట్ ఫర్ ఢిల్లీ క్యాపిటల్స్.